ఇక్కడ వాక్యంలో నేను ఆపదలో చిక్కబడి ఉన్నాను, నీవు నన్ను బ్రతికించదు. ఆపదలో చిక్కబడిన వారిని బ్రతికించగలిగిన వాడు ఎవరు అంటే దేవుడే. ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు మొరపెట్టుండే నేను విడిపిస్తానని 50వ కీర్తన 15వ వచనంలో ప్రభువు సామ్స్ 50:15 ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుదామా ఒకసారి, చదవండి. ఆపత్కాలము నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఆపత్కాలమున నీవు నన్ను గురించి అంటే దేవుని గురించి మొరపెట్టమన్నాడు. ఆపత్కాలంలో ఉన్నావా? అండ్ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్, ఐ విల్ డెలివర్ thee. I will deliver you, I will protect you, but you have to call upon me. That is most outstanding word. ఇక్కడ ఆపదలో ఉన్నానని ఏడవడం కాదు, బాధపడడం కాదు, కానీ వాక్యం సెలవిస్తుంది ఆపదలో ఉన్న వారందరూ ఏం చేయాలంటే గట్టిగా చెప్పండి, మొరపెట్టాలి. మరొకసారి దేవునికి మొరపెట్టాలి. దేవా నీకు సహాయం కావాలని ఎప్పుడైతే మనం మొరపెడతామో మొర వింటా అంటే దేవుడు మనం మొర వింటాడు. ఈరోజు ఎవరైనా ఆపదల్లో ఉంటాయి, ఉదయకాలం ఆపదలో ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. 138 కీర్తన 7వ వచనంలో భక్తుడు అదే మాట అంటున్నాడు. ఆపత్కాలంలో నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావు,